వాట్ ఈస్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి నాయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాయండి, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి. అట్టంటే పర్లా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్, చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు. అంటే డైలాగ్ చూడండి, ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగు. విజనరీ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ నానంట. వాళ్ళ నాన్న విజనరీ అంట. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాద్ లో. ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారో కంప్యూటర్ టెక్నాలజీలో అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ నాన్న విజనరీ అని. కంప్యూటర్ ఆ నాన్న చెబుతాడు నేనే కనిపెట్టానని, మా నాన్నే కనిపెట్టాడని. అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి. కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? నువ్వు విజనరీవా? అయ్యా నువ్వు విజనరీవే కాదు, ప్రిజనరీవి కూడా. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు, అది మర్చిపోమాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిజనరీ అని, మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు. మీ నాన్న పూడుకోవటం